రామ్ గారు ప్రతి ముఖ్యంగా గాజువాక పరిస్థితి ప్రాంతాల్లో మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇష్టాచారంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, అక్రమంగా కట్టుబడులు కడతా ఉన్నారు. కమిషనర్ గారు మీ ఆర్టీ యాక్ట్ ద్వారా తెలియజేశాం, కనీసం ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే టీడీపీ నాయకులు ఏం చేసినా చలామణి అవుతుందా? ఎనభై 6 గజాల్లో 4 ఫ్లోర్లు ఎవరన్నా కడుపుకు అన్నతినప్పుడు పర్మిషన్ ఇస్తారా? సర్వే నెంబర్ వచ్చేసి 11/5, 11/6, 86 గజాల స్థలం, 4 అంతస్తుల బిల్డింగ్, 6 అడుగుల దోవ. సిట్టింగ్ కమిషనర్ నిద్రపోతున్నాడా పెట్టుకున్నారు? ఇదేనా ప్రజలు మీకు ఉద్యోగాలు పిచ్చి ఈ రకంగా చేస్తారా? ఈ బిల్డింగ్ ఎవరితో తెలుసండి? మాజీ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి అక్రమ కట్న కట్టుబడి లోగడా వల్ల ఎంతో మంది బాధితులు నటువంటి ఉన్నారు. ఆ కేసులు ఏమైనా తెలియదు. మరి పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ అధ్యక్షుడు, అనకాపల్లి ఎమ్మెల్యే, మీరు ఇప్పటి వరకు కూడా తన మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. మరి అధికారులు మీకు చెప్తున్నారా లేదంటే మీరు అధికారులు ఆపుతున్నారా? గాజువాక ఎమ్మెల్యే సారీ పల్లా శ్రీనివాస్ గారు ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి ఆమె మీద. ఈ రోజు కూడా మీరు ఎమ్మెల్యే అయిన కానీ కూడా ఈ రోజు కూడా ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే మీ మీద ఈ సర్వశుద్ధి అనంతలక్ష్మి మహిళ హైకమాండ్ కంప్లైంట్ పెడుతుందా లేదంటే మీకు ఆఫీస్ వచ్చి బాధ్యతలు చెప్తారో మీరు పట్టించుకోవట్లేదా? అంటే పార్టీలో ఉందని చెప్పి ఆమె వెనకేసుకొస్తున్నారా? ఒకసారి మీకే వదిలేస్తున్నాం. ఈరోజు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు, గాజువాకలో ఏం జరిగినా ప్రజలు వచ్చి మీకు మొదలుపెట్టుకుంటా ఉంటే అవి కనీసం పట్టించుకుంటారని అడుగుతా ఉన్నాను. ఈ బిల్డింగ్ చూడండి, ఎంజీఆర్ కాలం, ఎంజీఆర్ పైప్ లైన్ చెక్ బ్యాక్ వదలాల. అంటే మీ పార్టీలో ఎవరున్నా సరే అక్రమ కట్టుబడి పర్మిషన్ ఇస్తారు. మీరు ఆర్టీఐలో తెప్పించుకోవాల్సి వస్తుంది. మా దౌర్భాగ్యం ఇది. ప్లాన్ కమిషన్ పట్టించుకోడు, మున్సిపల్ కమిషన్ పట్టించుకోడు, ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎంపీలు పట్టించుకోడు. మీ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసినా మెలకొని ఉన్నారు. ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ని సత్యసేవలు చేయండి, లేదంటే 2029 అదే మీకు లాస్ట్ ఎలక్షన్ అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సేవ తీసుకుంటాం. థ్యాంక్ యూ.